రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్నో తక్లీఫ్లు పడి రైతన్న పంట పండిస్తే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు, కుంటుతున్న కుక్క మీద కొబ్బరి బొండం పడ్డట్టు మీదికెళ్ళి ఇంకెన్నో కష్టాలు వచ్చి పడుతుంటాయి. అట్లనే రైతుకొచ్చిన ఓ తక్లీఫ్ను ఒక రైతే తీర్చిండు. ఒక ఐడియా ఆయన జీవితాన్నే కాదు పక్కోళ్ళ జీవితాలను కూడా మారుస్తుంది. పంట మంచిగా వండి పొలం నిండు గానొస్తుంటే దిష్టి దాకొద్దని దిష్టి బొమ్మలు పెట్టుడు చూసినాం. ఏ జంతువులో వచ్చి పొలం కరవేయకుంటుండేందుకు కరెంటు వైర్లు పెట్టుడు కూడా చూసినాం. కానీ మెదక్ జిల్లాల నారాయణఖేడ్ మండలంలో కొత్త ఆలోచన చేసిర్రు. ఇక్కడ దిక్కు చెరుకు మొక్కజొన్న పంటలు బాగా ఇస్తారు. ఎట్లనో అప్పో సొప్పో చేసి పొలం వేసి కన్నా కష్టాలు పడి పండించి పంట చేతికొచ్చే టైంలో అక్కడ రైతులకు ఎక్కలేని కష్టాలు మోపైతున్నాయి. ఊరి చుట్టుముట్టు అడవే ఉండే వరకలా రాత్రిపూట అడవి పందులు ఇంకొన్ని జంతువులు వచ్చి పంటను ఖరాబ్ చేస్తున్నాయట. ఇక అవిటి గురించి కరెంటు వైర్లు పెడితే చీకట్ల చూడక జనాలు చచ్చిపోతున్నారు. మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అడవి జంతువుల కోస ఎట్లా తీరాలని బాగా ఆలోచన చేసి వీళ్ళు కొత్త ఉపాయం చేసిర్రు. ఇగో ఇట్లా పొలం చుట్టుముట్టు చీరలు కట్టిర్రు. మరి చీరలు కడితే అవి వస్తలేవా అని అంటే వీళ్ళు చెప్తారు ఇనుర్రి. ముందు అడవి పందులు వచ్చినాయి, ఒక పారి వచ్చిన సంది చీరలు కట్టుకున్నాం అన్నట్టు. విన్నరా, ఇది వరకు మస్తుగా వచ్చేదంట గాని ఏమంటే చీరలు కట్టిర్రో వచ్చుడు బంద్ చేసినాయట. ఇంకో 2 నెలలు అయితే పంట చేతికొస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకింత కుసైతున్నారు వాళ్ళు. మరి చీరలు కడితే ఎందుకు వస్తలేవో తెలియదు గానీ పంట మంచిగుంటే అయిపోయాని ఈ ఆలోచనే ఫాలో అవుతున్నారు చుట్టుముట్టోళ్ళు కూడా. కానీ నిజంగా ఒక ఐడియా అలా జీవితాలనే కాదు అలా చుట్టుముట్టోళ్ళ జీవితాలను కూడా మార్చేసింది చూడురే.